నంబర్ 4. హాయ్ గైస్, అనగనగా ఒక రాజు సినిమా చూస్తాను భయ్య. స్టారింగ్ నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి అండ్ ఇట్స్ ప్రొడ్యూస్డ్ బై సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ గారు. ఇది 4వ సినిమా భయ్య ఈ ఫెస్టివల్ కి నేను చూడడం. నంబర్ 4, ఈ ఫెస్టివల్ కి రిలీజ్ అయిన సినిమాల్లో నాకు నచ్చిన ట్రైలర్ అనగనగా ఒక రాజు సినిమా ట్రైలర్. ఈ సినిమా అనౌన్స్మెంట్ యాక్చువల్లీ 4 years అగో జరిగింది భయ్య. మ్యాడ్ సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా కళ్యాణ్ శంకర్, హీ వాజ్ సపోజ్ టు డైరెక్టెడ్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై కళ్యాణ్ శంకర్ అని పడుతుంది ఆ అనౌన్స్మెంట్ పోస్టర్ లో. డ్యూ టు వాట్ ఎవర్ రీజన్ డైరెక్టర్ మారిపోయాడు అండ్ రైటర్స్ కూడా మారిపోయారు ఈ సినిమాకి. నవీన్ పొలిశెట్టి స్వయంగా ఈ సినిమాని రాశాడు భయ్య. సో ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ పాజిటివ్స్ వచ్చేసి డైలాగ్స్ భయ్య. చాలా ప్లేసెస్ లో నచ్చాయి నాకు డైలాగ్స్. చాలా ప్రాసతో కూడిన డైలాగ్స్ ఉంటాయి. ఐ ఎంజాయ్డ్ దెమ్. అండ్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది భయ్య. చాలా పేసీగా వెళ్ళిపోతుంటుంది. మంచి ఇంటర్వెల్ ట్విస్ట్, భీమవరం బాలమా ఆ సాంగ్ కూడా బాగుంది భయ్య. నేను యాక్చువల్లీ ఉదిత్ నారాయణ గారు పాడారు అనుకున్నా, కానీ చూస్తే నవీన్ పొలిశెట్టి గారు పాడారంట. సేమ్ యాస్టీస్ ఉదిత్ నారాయణ గారు వాయిస్ లాగా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ లో ఒక రీల్స్ పోర్షన్ ఉంటుంది భయ్య, అది నచ్చింది నాకు. అండ్ ఇంకో మేజర్ పాజిటివ్ ఏంటంటే భయ్య ఈ సినిమాతో ఆబ్వియస్లీ నవీన్ పొలిశెట్టి ప్రెసెన్స్. ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ గురించి మాట్లాడే ముందు నన్ను చాలా మంది అడుగుతారు, మిమ్మల్ని కూడా చాలా మంది అడుగుంటారు, ఏంట్రా సినిమా రిలీజ్ అయిన వెంటనే వెళ్ళిపోతున్నావు, అర్లియస్ట్ షో పాసిబుల్ చూసేస్తున్నావు, ఏమొస్తుందిరా నీకు అని అడుగుతుంటారు. ముందు తెలియదు కానీ ఇప్పుడు సినిమా నాలెడ్జ్ ఉంటే 10,000 గెలుచుకోవచ్చు భయ్య. మిమ్మల్ని ఎవరన్నా ఈ క్వశ్చన్ అడిగితే సినిమా చూస్తే ఏమొస్తుందిరా నీకంటే 10,000 వస్తాయని చెప్పొచ్చు మీరు. ఎలా అంటే చాయ్ షార్ట్స్ యాప్ లో ప్రతిరోజు 9 PM కి ఒక క్విజ్ కండక్ట్ చేస్తున్నారు భయ్య. దాని పేరే 9 PM షో లైవ్. 10 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 10 కి 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 10,000 వస్తాయి మీకు. ఈచ్ క్వశ్చన్ కి 10 seconds మాత్రమే టైం ఉంటుంది. మీరు చేయాల్సింది చాయ్ షార్ట్స్ యాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ క్విజ్ లో పార్టిసిపేట్ చేసి డబ్బులు గెలుచుకోవడం. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ క్విజ్ లో పాల్గొనడమే కాదు, ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చాయ్ షార్ట్స్ యాప్ లో చాలా సిరీస్లు ఉన్నాయి. ఆ సిరీస్ లు చూడొచ్చు మీరు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఆ సిరీస్ లు. ఫర్ ఎగ్జాంపుల్ బస్తీలో బిలినియర్, వన్ డే గర్ల్ ఫ్రెండ్, హస్బెండ్ మెటీరియల్. ఇంకెందుకు లేట్, డౌన్లోడ్ చాయ్ షార్ట్స్ యాప్. లింక్ పిన్ కామెంట్ లాగా పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు అనగనగా రాజు సినిమాలో నెగటివ్స్ ఏంటంటే భయ్య, నవీన్ పొలిశెట్టి మేకప్ చాలా ఎక్కువైపోయింది భయ్య. అది క్లియర్ గా తెలిసిపోతుంది మేకప్ అని. చూడడానికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది భయ్య, చాలా ఓవర్ ది టాప్ అనిపించింది నాకు. అది ప్రాసతో కూడిన డైలాగ్స్ మెజారిటీ నాకు నచ్చాయి, కానీ కొన్ని ప్లేస్ లో కావాలని ఫోర్స్ఫుల్ గా ఆ ప్రాసతో డైలాగ్ ఇరికిచ్చారు. సెకండ్ హాఫ్ లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది భయ్య, చాలా అడ్డదిడ్డంగా కట్ చేశారు దాన్ని. అండ్ వన్ మోర్ మేజర్ డ్రాబ్యాక్ అబౌట్ దిస్ ఫిల్మ్, కోర్ ప్లాట్ ఏదైతే ఉందో, ఏదైతే మూవీ టీం వాళ్ళు ఎక్సైట్ అయి చేశారో, నేను దాని గురించి చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, అందుకే చెప్పట్లేదు. కానీ అక్కడే పెద్ద ఫ్లాగ్ అనిపించింది నాకు. అంటే కొంచెం బేసిక్ రీసెర్చ్ చేస్తే తెలిసిపోతుంది కదా, అంటే దేని గురించి తెలుసుకోవాలి అని మీరు సినిమా చూస్తే తెలుసుకుంటారు. సినిమా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది భయ్య సెకండ్ హాఫ్ మొత్తం. సో అది కొంచెం కన్వీనియంట్ గా రాసుకున్నారు. జనాలు ఇగ్నోర్ చేసేస్తారు అనుకున్నారు. జనాల సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే ఇగ్నోర్ చేయలేకపోయాను. అది పెద్ద ఫ్లా అనిపించింది సినిమాలో. ఇంకోటి ఏంటంటే భయ్య, సెకండ్ హాఫ్ చాలా రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ అయిపోతుంది. అండ్ కొన్ని కాస్టింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఒక యంగ్ లేడీ ఉంటుంది, ఆమె ఏడుస్తుంటే కొంచెం ఎమోషనల్ ఫీల్ అవ్వాలి మనం. కానీ బికాస్ ఆఫ్ హర్ కాస్టింగ్ అండ్ యాక్టింగ్ ఆ పోర్షన్ నాకు ఎక్కలేదు భయ్య. అండ్ నవీన్ పొలిశెట్టి గారి క్యారెక్టర్ ఈ సినిమాలో ప్రతిదీ కామెడీగా తీసుకుంటారు. సినిమా ట్రీట్మెంట్ కూడా అలానే ఉంటుంది. కానీ లాస్ట్ కి వచ్చేసరికి ఆయన ట్రాన్స్ఫార్మ్ అవుతారు, ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఆ ఎమోషన్ తో నేను కనెక్ట్ అవ్వలేకపోయా. ఆయన బాధపడుతూ ఉంటే అంత ఎక్కలేదు నాకు. ఓవరాల్ అనగనగా ఒక రాజు ఈజ్ ఓకే ఫిల్మ్ భయ్య. ఈ సినిమాతో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమా ఫెస్టివల్ కి వచ్చింది. నవీన్ పొలిశెట్టి రైటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ వల్ల వాచబుల్ అనిపించింది. ఇది భయ్య మై థాట్స్ ఆన్ అనగనగా ఒక రాజు మూవీ. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.70 టొమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టొమాటోస్ తో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.